బస్సులు నడిపేటటువంటి అసలు ఏ వాహనం నడిపేటప్పుడైనా సరే మద్యం సేవిస్తే ఖచ్చితంగా నేరం అన్నది తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లు ఇవన్నీ గూడా చూస్తుంటాం. అయినా సరే ఇప్పుడు చివరికి భవిష్యత్తులో ఏమన్నా ఎంత తాగితే పర్లేదేమో ఏమన్నా ఇస్తారేమో తెలీదు రూలు. ఎగ్జంప్షన్స్. ఎందుకంటే ఇప్పుడు తాగడాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నటువంటి రోజులు. తప్పు లేదని వాదిస్తున్నటువంటి రోజులు. తాగడం చేతకానోడిని చేతకాని వాడి కింద చూస్తున్నటువంటి రోజులు. తాగడం తాగేవాడే ఒక హీరో అవుతున్నటువంటి రోజు. చివరికి తాజాగా కర్ణాటకలో బెంగుళూరులో ఈ స్కూల్ బస్సులు నడిపే వాళ్ళకి, ఎందుకంటే ఈ మధ్యన స్కూల్ బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నటువంటి నేపథ్యంలో స్కూల్ బస్సులు నడిపేటటువంటి వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే 23 మందికి పాజిటివ్‌గా తేలింది. పొద్దున పూట. అంటే పొద్దున్నే తాగొస్తున్నాడు ఆడు. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒకసారి వెరిఫై చేస్తే బెటరు. స్కూల్ బస్సులు పొద్దున పూట్ల, సాయంత్రం పూట్ల. కాలేజీ బస్సులు పొద్దున పూట్ల, సాయంత్రం పూట్ల. ఈ తాగుడనే వ్యసనం తీసుకొస్తున్నటువంటి అతిపెద్ద చిక్కేంటో తెలుస్తుంది.